తీవ్ర కలకలం రేపుతున్న వేళ రాష్ట్ర రాజకీయం వేగంగా మారుతోంది. బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపుగా 40 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీలో చోటు చేసుకున్న వివాదాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధిష్టానాన్ని కోరారు. ఆమె వ్యవహార శైలి వల్ల పార్టీకి ఇప్పటికే తీవ్ర నష్టం వాటిల్లిందని ఖర్గేకు వివరించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు ఎమ్మెల్యేలందరూ ఏకతాటిపైకి వచ్చి ఒకే మాటతో ఉన్నారని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన ఖర్గే టీపీసీసీ పంపిన సమగ్ర నివేదికను తాను ఇప్పటికే క్షుణ్ణంగా పరిశీలించారని భట్టికి తెలియజేశారు. ఈ భేటీ అనంతరం ఏఐసీసీ అధిష్టానం తీవ్రంగా స్పందించే సంకేతాలు కనిపిస్తున్నాయి. వివాదాన్ని త్వరితగతిన తేల్చేందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లను త్వరలోనే ఢిల్లీకి పిలిపించే అవకాశాలున్నాయి. ఢిల్లీలో జరిగే ఉన్నత స్థాయి సమావేశం తర్వాతే కొండా సురేఖపై ఏఐసీసీ కఠిన నిర్ణయం ప్రకటిస్తుందని కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.